గాజువాకలో అత్యంత అమానుషంగా క్రూరంగా హత్యకు గురైన మౌనిక తండ్రి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. ఇది ఒక రకంగా హృదయ విదారకమైన సంఘటన. నిజానికి చూసుకుంటే ఏ ఆడకూతురు కూడా ఈ రకమైన హింస జరగకూడదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. అయితే ఈ అమాయకపు తల్లిదండ్రులు నిన్న ఉదయం దాదాపు 10:30 గంటలకు ఈవెంట్ కోసం వెళ్తానని మౌనిక ఇంటి నుంచి బయటకు వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో అన్నది వారికి కూడా అర్థం కాని పరిస్థితి. దశలో వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు పాప ఉదయం 10:30కి వెళ్ళింది అన్నారు. ఆ టైంలో ఎవరు నిన్న ఉదయం, నిన్న ఆదివారం ఉదయం వెళ్ళింది అన్నారు. సహజంగా బయటకు వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడుతుంటారా? నిన్న మీరు కానీ మీ వాళ్ళ అమ్మగారికి కానీ ఏం చెప్పారు? ఆవిడ వాళ్ళ అమ్మ అక్క ఉన్నారమ్మ, వాళ్ళు చెప్పింది ఇలా ఈవెంట్కి వెళ్ళి వస్తాను ఏంటి, మళ్ళీ సాయంత్రం కూడా ఈవెంట్ ఉంది ఇక ఆర్కే బీచ్ దగ్గర అని చెప్పింది. ఇక అయితే వాళ్ళేమో మేము తల్లిదండ్రులు కదా, వెంటనే పాప ఎలాగుందని ఫోన్ చేస్తాం. 11 టైంలో ఫోన్ చేసింది. చేస్తే రింగ్ అవుతుంది, ఎత్తలేదు. అయితే ఈవెంట్లో ఉంటుంది, బిజీగా ఉంటారు కదా, అప్పటికే వెళ్ళింది 10:30 ఇప్పుడు. నేను ఊరుకున్నాం. మళ్ళీ ఒక గంట పోయి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. స్విచ్ ఆఫ్ ఉంటే ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాం, ఎందుకంని ఎప్పుడు చేసిన వెంటనే పాప చేస్తుంది. అయితే రాత్రి అవుతుంది, రాత్రి అయినా సరే ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఏంటి జరిగిందో అని మేము కంగారు పడ్డాం. అన్ని వెతుకాం, ఆ చుట్టుపక్కల ఎతుకుతాం, ఎక్కడైనా ఎతుకుతాం. అరేందా దాంతో తెల్లవారేసరికి ఇక మాకు తెలియదు. తెల్లవారేసరికి ఇక మా సెల్లోకి వచ్చింది, ఇలా రోల్ అవుతుంది ఇలా అమ్మ. అయితే తర్వాత ఒక అరగంట కనిపోయి అరగంటలో ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, రండి గాజువాక పోలీస్ స్టేషన్ కానీ. ఓకే సార్, పాప న్యాచురల్గా ఎంతమంది మీకు పిల్లలు? ఈ పాప ఏం చదివింది? నెక్స్ట్ ఇప్పుడు ఈవెంట్స్ అంటున్నారు, అట్లాగే బ్యాంక్ అన్నారు, అంటే రెండు కూడా అమ్మాయి ఖాళీ టైంలో అట్లా చేస్తుంది? ఖాళీ టైం, ఎందుకంటే అమ్మాయిది ఫుల్ టైం కాదు సార్, పార్ట్ టైం, మధ్యాహ్నం వరకే ఉద్యోగం. ఆ మిగతా టైంలో ఈవెంట్కి వెళ్తుంటుంది, అంటే ఖాళీగా ఫంక్షన్ పడేటప్పుడు సెలవులప్పుడు. నిన్న కూడా అట్లా వెళ్ళింది బాబు. ఓకే, ఎంతమంది పిల్లలు సార్ మీకు? 3 పిల్లలు. మాది సంజయ్ వైకోలం తాడిచెట్లపల్లిలో ఉంటాము. ఓకే సరే, చూడండి, అంటే నేను అడగడానికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రవీంద్ర పరిచయం అని ఎప్పుడైనా అమ్మాయి మీకు చెప్పడం కానీ, వాడు చెప్పడం, అంటే పోలీసులకి ఇట్లా చెప్పినట్టు చెప్తున్నారు, అమ్మాయి నాకు వేధించింది అని, అంత కాదు. అలాంటి అవసరం మీకేమైనా కానీ అమ్మాయికి కానీ ఉన్నట్టు అనిపిస్తుందా? అది కాదమ్మా, వాడు చెప్పింది వాడు తప్పించుకుని అమ్మాయి నరహంతకుడు. అరేందా ఎవడు వాడుకుంటే వదిలేయాలి. ఇప్పుడు మా అమ్మాయి మంచిది కాదు అంటున్నాడు, వాడుకొని వదలాలి. అరేందా అది, లేకపోతే వాడు 2 కొట్టి వాడు అప్పు చెప్పాలి. వాడు ఎందుకంటే న్యాయ ఉద్యోగస్తుడు, మేము అందరిని దేశాన్ని రక్షించిన వాడు. అరేందా అది అలాంటి అలా చేశాడు. ఇంకోటి ఆడ చేసినప్పుడు మరొకరు అందరూ కాళ్ళు ఎత్తుకొని చేస్తారు, ప్రతి ఆడపిల్లకి ఇదే చేస్తారు, ప్రతి తల్లిదండ్రులు ఇదే క్షోభ వస్తుంది. ఎందుకంటే వాడు ఏం చేశాడు, వాడుకుంటే వాడుకొని వదిలేయాలి. అదే లేకపోతే మాకు అప్పు చెప్పాలి, మీ పాపలో చేస్తుందని. అది తప్ప అన్ని అభియోగాలు చేస్తున్నాడు. అంటే ఆడు తప్పించుకోండి, ఎవడని చెప్తాడు కామనే. ఎందుకంటే అది ఆడి మీద రాకుండా అమ్మాయి డబ్బుల కోసం చేసింది, నేను చంపేశాను అవన్నీ వస్తున్నాయి. మా పాపకు డబ్బులు అవసరం లేదు, మా ఉద్యోగస్తురాలు ఈవెంట్ చేసుకుంటే మేము అందరూ ఉద్యోగస్తులే, మాకు కావాల్సిన డబ్బు మాదిరే ఉంది. ఎందుకంటే మాకు అవసరం ఉండదు. రేపు మా పిల్లకి కావాలని. అదేందా దయచేసి, ఎందుకంటే రేపు కూతురు అల్లుడితో శుభ్రంగా ఉండాలి, నాకు పిల్లలు మనవరాలను ఎత్తుకోవాలి. టైము వయసు అయిపోతుంది నాకు. అదే ఇంక నాకు పాప ఉదయం లేసి నవ్వుతూ డ్యూటీకి వెళ్ళేది, కష్టపడితే కానీ ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం. ఎక్కడి నుంచో వాడికి కావాలని ఎందుకు కూతురికి వదిలేయాలి కదా, వాడుకుంటే వాడుకొని వదిలేయాలి కదా. అది కాదు, మనిషి కావాలి, అలానే కాదు, మనిషి కావాలి. ఇప్పుడు అదేందా మనకు మనిషి, మా కూతురు కావాలి కదా. వాడు చేసిన తప్పు, ఆ తర్వాత వాడికి శిక్ష పడుతుంది, ఏది పడుతుందా ఏంటి, ఆడి నరహంతుడు కదా, వాడుకొని ఉంటాడు. అందుకోసం అమ్మాయి ఇష్టపడలేదు, దానికి ఆ అమ్మాయి ఇష్టపడకపోతే వాడు బయటకు వచ్చేస్తే ఇస్తారని ఏంటి, వాడి ఉద్యోగం పోతుంది, తర్వాత వాళ్ళ భార్యకి చేస్తే అది ఆ సంబంధం పోతుందని, వాళ్ళ మధ్య సంబంధం పోతుందని, మా పాపకి కావాలని ఎవడు ఇప్పుడు కొంచెం లైఫ్లో సగం మొక్క చిన్న మొక్కలు చేసి అమ్మాయిని. అదే ఎంత బాధపడింది నా కూతురు. అదే సగం కాల్చడం, సగం ఫ్రిడ్జ్లు పెట్టడం, ఇంకా మిగతాది కూడా మా కామప్ చేద్దాం అనుకున్నాడు. అంతట్లో వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, భయపడి ఏం చేయాలనేది చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమో సలహా చెప్తాడు, ఆడికి కలిసి ఉంటాడు అనుకున్నాడు. ఆడికి భయం వేసి, ఎందుకంటే ఫోన్ ట్రాప్ అవుతుంది, తర్వాత చూస్తారు కదా పోలీసులు. దాంతో వాడు వెంటనే పోలీస్ స్టేషన్ వాడు వంగిపోలేదు, వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. పోలీసులకు ఫ్రెండ్ చెప్పాడు, వెంటనే పోలీసులు పట్టుకున్నారు. అదే దయచేసి మీడియా వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆ పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, మహిళా మండలి దయచేసి ఇప్పుడు వచ్చి మాకు ఏం న్యాయం జరగలేదు, మా పిచ్చోళ్ళకి ఇలా తిరుగుతున్నాం, నాకు నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే మా పాప సంగతి నాకు ఏం చేయాలి, అదే నేనేం చేయాలి నాకు తెలియట్లేదు, నేను మీడియాలో చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు. అదే ఇప్పుడు వచ్చి ఇలా జరగలేదు,
అదేందా మీ పెద్దలందరూ మీడియాలో అడుగుతున్నారు చెప్పేస్తున్నాను. మా పాప మాత్రం ముఖ్యంగా నాకు కావాల్సిన డబ్బులు తన వద్దు వాడి వలన. అదేందా వాడికి మాత్రం జీవితంలో ఇంకా ఏ అమ్మాయికి ఇదే ఏ తల్లిదండ్రులకు క్షోభ అనిపించకూడదు. ఈడే కాదు ప్రతి ఒక్కడు ఇలా చేస్తాడు. ఇది చూస్తాడు ఇలా చేస్తే ఏమీ కాదు అంటాడు. దయచేసి లాయర్ డబ్బుల కోసం ఆశపడకండి. వాడి కేసు తీసుకోకండి. నాన్ బెయిల్ ఇవ్వకండి. వాడు అక్కడే లోపలే ఉండాలి జీవితాంతం. వాడికి ఏంటి మా పాపకి చేసినందుకు మా పాప ఎంత నరకం అనిపించిందో వాడికి మాత్రం ఆ నరకం ఉండాలి. అదేందా జీవితాంతం జైల్లో ఉండాలి, బయటికి రాకూడదు. అదేందా వీలైతే ఇవ్వండి దయచేసి. ఓకే, ఇది అత్యంత బాధాకరం. తండ్రి ఆవేదన మనం విన్నాం. ఈ రకంగా అంటే ఒక బ్రూటల్ హత్య అన్న పదానికి నిర్వచనంగా ఈరోజు రవీంద్ర హత్య చేశాడు. అయితే మౌనికకు కానీ వారి కుటుంబ సభ్యులకి డబ్బులు అవసరమైన పరిస్థితి లేదు. కేవలం నిందితుడు నేరం నుంచి అలాగే శిక్ష నుంచి తప్పించుకునే క్రమంలో తన కుటుంబంపై ఈ రకమైన నింద వేస్తున్నట్టు కూడా వేణుగోపాల్ చెప్తున్నారు. అయితే వాస్తవానికి చూసుకుంటే నిందితుడు నిన్న ఉదయం ఆమెను అపార్ట్మెంట్కి రప్పించారు. ఆ క్రమంలో 10:30 గంటలకు ఈవెంట్ కోసం వెళ్తానని ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మౌనిక తిరిగి రాలేదు. రాత్రి వరకు చూసిన వారు ఇతరుల నుంచి కూడా కొంత గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉదయంకి కొన్నిసార్లు ఈవెంట్లో ఉండిపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఆ క్రమంలో ఆమె అందుబాటులో రాకపోయి ఉండొచ్చని వారు అంతా ఆగారు. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి మీడియాలో కథనాల ద్వారా తాను తెలుసుకుని వచ్చినట్టు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వేణుగోపాల్ తండ్రి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గాజువాక నుంచి.